హాయ్ గైస్, వెల్కమ్ టు మై వీడియో. మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు బైమోట్ షాపింగ్ యాప్. బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. ఫ్రెండ్స్, మనకు ఈ బైమోట్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే అమెజాను, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో నాణ్యత గల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువలన అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది. ఇక మనం మన వీడియోలకు వెళ్దామా? ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్గా అయినా చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో పిండిలేమీ లేవనుకోండి, అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. సమ్మర్లో ఇవి చలువు కూడా చేస్తాయి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. వీటిని ఇలా ఉట్టిగానే తినేయచ్చండి, చట్నీ కూడా ఏమీ అవసరం లేదు. నేనైతే పెరుగుతో తింటాను. మరి ఈ హెల్దీ టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోకి మీ కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు, పెద్దవి 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు కొత్తిమీర వేసేసుకుని నీళ్ళేమి పోయకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఈ సైజ్ కీరాలు 2 తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకొని తురుముకోవాలి. మీరు కావాలంటే పెద్ద కీరాలైనా తీసుకోవచ్చు. మీరు కీరాకి బదులుగా సొరకాయతో కూడా చేసుకోవచ్చు, కీరాతో కూడా చేసుకోవచ్చు. నేను కీరాకి తొక్క కూడా తీయలేదండి, తొక్కతో సహా తురిమేశాను. ఇప్పుడు ఇందులో మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని విడివిడిగా చేసి వేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పచ్చి నువ్వులు వేయించినవి కాదు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్ల సగం, 1/8 టీ స్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్ల పెరుగు. మీరు పెరుగొద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. రుచికి సరిపడంత సాల్ట్, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా ఇందులో మీరు కావాలంటే వేయించిన పల్లీలని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుని ఇందులో 1 కప్పు జొన్న పిండి వేసుకోవాలి. ఇంట్లో పట్టించిందైనా పర్లేదు, బయట కొనదైనా పర్లేదు. 1 కప్పు జొన్న పిండి, ఇంకా 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి, ఇంకా 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. మొత్తం కలిపి 2 కప్పులు అయ్యాయి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసి ముందు ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. మీకు నెయ్యి వద్దనుకుంటే నెయ్యికి బదులుగా 1 టీ స్పూన్ నూనె వేసుకుని కూడా కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చేత్తో బాగా రబ్ చేస్తూ పిండికి బాగా పట్టించాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఈ కీరా మిశ్రమంతో పిండి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. నీళ్ళు అయితే అస్సలు పోయొద్దు. కావాలంటే చివరిలో చెక్ చేసుకుని చివరిలో కావాలంటే వేసుకోవచ్చు. నాకైతే నీళ్ళు అస్సలు పట్టలేదండి. ఆ కీరాలో ఉన్న వాటర్తోనే మనం పెరుగు కూడా వేసాం కదా, దాంతోనే పిండి చక్కగా కలిసిపోయింది. పిండి అయితే మరీ గట్టిగా ఉండకూడదు, అలాని మరీ పల్చగా ఉండకూడదు. ఒకవేళ మీకు పొరపాటున పిండి కొంచెం పల్చగా అయిందనుకోండి, కొంచెం గోధుమ పిండి వేసి కలుపుకోండి. పిండి చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాని మరీ పల్చగా ఉండదు, ఈ విధంగా ఉండాలి. రొట్టెలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రొట్టెలు ఒత్తేసుకుందాము. రొట్టెలు ఒత్తడానికి కాటన్ క్లాత్ కానీ కచీఫ్ కానీ తీసుకుని నీళ్ళతో తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకోవాలి. చేతిని నీటితో తడుపుకొని కొంచెం ఈ పిండిని తీసుకొని మీకు కావాల్సిన సైజుని బట్టి, కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ మీకు కావాల్సిన సైజుని బట్టి పిండి తీసేసుకుని పల్చగా ఒత్తేసుకోవడమే. మనం రొట్టెలో కీరా వేస్ట్ చేసాం కదా, సొరకాయ వేసి కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. రొట్టె పల్చగా అవుతిన తర్వాత పైనుంచి కొంచెం నువ్వులు, పచ్చి నువ్వులే కొంచెం నువ్వులు చల్లేసుకుని ఊడిపోకుండా చేత్తో లైట్గా ప్రెస్ చేయండి. రొట్టె అయితే చూడండి మరీ మందంగా ఉండకూడదు, ఈ విధంగా కొంచెం పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కాల్చుకుందాము. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకుని నిదానంగా దీనిపైన క్లాత్తో సహా వేసేసేయండి. ఇప్పుడు స్లోగా ఈ క్లాత్ కూడా తీసేసి పైనుంచి మరికొన్ని నువ్వులు వేసేసుకుని ఇవి ఊడిపోకుండా చేతితో లైట్గా ప్రెస్ చేసేసేయండి. మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో దీన్ని కొంచెం సేపు కాలనివ్వాలి. పైన పచ్చిదనం తగ్గిన తర్వాత పైనుంచి మరి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకుని రెండో వైపు తిప్పేసుకోవడమే. ఈ రొట్టెలను అయితే హై ఫ్లేమ్లో అస్సలు కాల్చకూడదండి, కొంచెం తక్కువ మంట మీద కాలితేనే లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది. మీరు కావాలంటే ఇటువైపు కూడా మరి కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించుకోవచ్చు. ఈ విధంగా 2 వైపులా బాగా కాలనిచ్చేసి చూడండి, ఇటువైపు కూడా బాగా కాలింది కదా, ఈ విధంగా 2 వైపులా బాగా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి, చాలా హెల్దీ కూడా. జొన్నపిండి, కీరా ఇవన్నీ కూడా సమ్మర్లో ఒంటికి చలువ చేస్తాయి. ఇలాగే మిగిలిన రొట్టెలన్నీ కాల్చేసుకోండి, కొంచెం ఎర్రగా కాల్చుకోండి, బాగుంటుంది. ఈ విధంగా మిగిలిన రొట్టెలన్నీ కాల్చేసుకోవడం. ఇంకా దీంట్లోకి చట్నీ కానీ ఇంకేమీ అవసరం లేదు, ఉట్టిగానే తినేయచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, నైట్ డిన్నర్గా అయినా చేసుకోవచ్చు. మనం తీసుకున్న కొలతలతో నాకైతే ఈ సైజువి 6 రొట్టెలు
ఉండలు వచ్చాయి. దాన్ని తగ్గట్టుగా మీరు పిండి కలుపుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన మిన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.